Hi TSAT viewers, welcome to Marathon program. Today's subject based on Indian polity and topics Union Legislature for all TSPSC, SSC, UPSC examination. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏదైతే చాలా వరకు ఇండియన్ పాలిటీ ప్రతి టాపిక్ పైన మనం క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేయడం జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ సంబంధించి కొన్ని టాపిక్స్ పైన మనం చేశాము. అండ్ దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ దానిపైన కూడా మనం క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. అండ్ టుడే క్వశ్చన్ ఏంటంటే యూనియన్ లెజిస్లేచర్. సో మనం పార్లమెంట్ పైన ఎక్కువగా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయబోతున్నాం. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఎందుకంటే యూనియన్ లెజిస్లేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అండ్ ఎక్కువగా దీనిపైన ఇండియన్ పాలిటీలో సంబంధించి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో టాపిక్ ఏంటంటే యూనియన్ లెజిస్లేచర్ సంబంధించింది. సో యూనియన్ లెజిస్లేచర్లో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ వన్, ఎనీ అమెండ్మెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ రిగార్డ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ నీడ్స్ ఓన్లీ సింపుల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్. సో ఏదైనా అమెండ్మెంట్ చేయాలనుకుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో దేనికి సంబంధించిందంటే ఓన్లీ సింపుల్ మెజారిటీ సంబంధించింది ఆఫ్ పార్లమెంట్. సింపుల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, అంటే ఇదొక ఆర్డినరీ సంబంధించింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జెస్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే సింపుల్ మెజారిటీ అనేది కావాలి. సో ఓన్లీ సింపుల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్. అయితే మనకు 4 ఇచ్చారు స్టేట్మెంట్. ఒకటేమో డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, సెకండ్ వన్ ఏమో ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ మేనర్, అండ్ థర్డ్ వన్ ఏమో కోరం ఇన్ ద పార్లమెంట్, ఫోర్త్ వన్ ఏమో క్రియేషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ఏ స్టేట్. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ అని చెప్పడం జరిగింది సంబంధించింది ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సంబంధించింది. అయితే అమెండ్మెంట్ ఇన్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే నీడ్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్. స్పెషల్ మెజారిటీ కావాలి. స్పెషల్ మెజారిటీ అంటే మోర్ దెన్ 50% ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అనేది కావాలి. 50% స్పెషల్ మెజారిటీది, స్పెషల్ మెజారిటీ డిపిఎస్పి అనేది. సో 1ని కనుక ఎలిమినేషన్ చేస్తే మన దగ్గర ఉన్నది సి అండ్ బి. సో ద అమెండ్మెంట్ ఇన్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ నీడ్స్ ఫర్ ఏ స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్, వేర్ అమెండ్మెంట్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ మేనర్ నీడ్స్ ఫర్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఎందుకంటే ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ సంబంధించింది మరియు డైరెక్ట్ డిపిఎస్పి సంబంధించింది స్పెషల్ మెజారిటీ అనేది కావాలి అనేది ఉండాలి, బట్ నాట్ సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ ఏంటంటే అండర్ ఆర్టికల్ 368 కిందికి రాదు. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఓన్లీ సింపుల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ దేనికి సంబంధించిందంటే ఒకటి కోరం ఇన్ ద పార్లమెంట్ సంబంధించింది అండ్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇప్పుడు ఒక స్టేట్లో కనుక లెజిస్లేటివ్ కౌన్సిల్ కనుక క్రియేట్ చేయాలనుకుంటే అది పార్లమెంట్లో సింపుల్ మెజారిటీ అనేది పాస్ అనేది అవ్వాలి. అండ్ ఒకవేళ కోరం సంబంధించి మనం ఉంటే అది కూడా సింపుల్ మెజారిటీ. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ మరియు డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఈ రెండు ఏంటంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి రెండు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మ్యాటర్స్ ఆన్ విచ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద రాటిఫికేషన్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 1/2 ఆఫ్ ద స్టేట్స్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కనుక చేయాలనుకుంటే సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ పాసిబుల్, అంటే ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాసిబుల్ అవుతుందో అది కూడా ఏంటంటే ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ అనేది కూడా మోర్ దెన్ హాల్ఫ్ ఆఫ్ ద స్టేట్లో అంటే స్టేట్ లెజిస్లేచర్ కూడా పాస్ అవ్వాలి. అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నార్మల్గా జిఎస్టీ ఉంది. ఇప్పుడు ఏదైతే జిఎస్టీ ఉందో, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పార్లమెంట్లో పాస్ అయింది. దాంతోపాటు మోర్ దెన్ హాల్ఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్లో కూడా పాస్ అయితేనే ఇది ఏదైతే జిఎస్టీ అనేది మనకు యాక్ట్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంటా, రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ పార్లమెంటా, లేకపోతే ఎనీ ఆఫ్ ద లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూలా, లేకపోతే అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఏ స్టేటా. సో మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది సింపుల్ మెజారిటీ అని. సో సింపుల్ మెజారిటీ కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ పాసిబుల్లీ ఓన్లీ విత్ ద రాటిఫికేషన్ ఆఫ్ లెజిస్లేచర్. ఇప్పుడు జిఎస్టీ కనుక దీని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలనుకుంటే హాల్ఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్లో కూడా నాట్ లెస్ దాన్ 1/2 ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్లో కూడా పాస్ అవ్వాలి. అదైతేనే జిఎస్టీ అనేది మనకు యాక్ట్ అనేది రావడం జరుగుతుంది, అంటే అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇదేమో ఆర్డినరీ లా, అంటే ఇది సింపుల్ మెజారిటీ, నాట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో మనం 4ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ డి ఏ అనేది కరెక్ట్. ఎందుకంటే
ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్తో పాటు రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద పార్లమెంట్ ఏదైతే ఉందో అదొకటి, అండ్ ఎనీ ఆఫ్ ద లిస్ట్. సో 7th షెడ్యూల్లో ఏదైతే లిస్ట్లో ఏదైనా లిస్ట్ యాడ్ చేయాలనుకున్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది కావాలి ఖచ్చితంగా. అది కూడా ఏంటంటే రాటిఫికేషన్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/2 ఆఫ్ ద స్టేట్స్. ఎందుకంటే ఇప్పుడు కాంకరెంట్ లిస్ట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ని కనుక యాడ్ చేయాలనుకుంటే, అంటే కాంకరెంట్ లిస్ట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ని యాడ్ చేయాలనుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలి. దాంతోపాటు మోర్ దెన్ హాల్ఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ కూడా పాస్ అవ్వాలి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ are stated in the Constitution of India? Stated in the Constitution of India. Which of the following are stated in the Constitution of India? 1. The President shall not be a member of either house of Parliament. Second one, the Parliament shall consist of President and 2 houses. So Article 15 in Edendo of Constitution, the President shall not be a member of either house of the Parliament or house of the legislature of any state. సో 1 అనేది కరెక్ట్. సో ప్రెసిడెంట్ అతను మెంబర్ ఆఫ్ ఐదర్ అంటే లోక్సభ మరియు రాజ్యసభలో కాదు, మరియు ఎనీ అదర్ స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో ఎమ్మెల్యే కూడా కాదు, అంటే మెంబర్ కూడా కాదు స్టేట్ లెజిస్లేచర్లో. సో 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్, పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ లోక్సభ రాజ్యసభ, ఇది మీకు గుర్తుండాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పార్లమెంట్ కెన్ మేక్ ఎనీ లా ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంప్లిమెంటింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్. ఏ, ఆప్షన్ ఏ, విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. ఆప్షన్ బి, with the consent of majority of states. Option C, with the consent of state concerned. Option D, without the consent of any state. సో ఏదైతే పార్లమెంట్ కెన్ మేక్ ఎనీ లా, ఏదైనా లా తయారు చేస్తే పార్లమెంట్లో ఫర్ ద హోల్ అంటే మొత్తం టోటల్ హోల్ కంట్రీకే ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్. ఏదైతే ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉంటుందో ఆ ట్రీటీస్ పైన పార్లమెంట్లో ఏదైనా లా గనక చేస్తే ఆ లా అనేది మొత్తం దేశానికైనా అంటే హోల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని రావచ్చు ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చు అని మనకు అడిగారు. అయితే స్టేట్మెంట్ ఏంటంటే విత్ కన్సెంట్ ఆఫ్ ఆల్ ద, అంటే ఏదైతే ఈ లా ఉందో ఆ లా అనేది కన్సెంట్ ఆఫ్ ఆల్ ద స్టేటా, లేకపోతే కన్సెంట్ ఆఫ్ మెజారిటీ స్టేట్సా, లేకపోతే కన్సెంట్ ఆఫ్ స్టేట్ కన్సెంటా, లేకపోతే వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఎనీ స్టేటా. సో అన్ని స్టేట్ కన్సెంట్ తీసుకోవాలా, లేకపోతే ఏదైతే పార్ట్ ఉందో అంటే ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా అన్నారు కదా, సో ఒక కొంత పార్ట్ వరకు ఉందనుకో ఆ స్టేట్ సంబంధించి కూడా తీసుకోవాలా కన్సర్న్ అనేది, లేకపోతే మెజారిటీ స్టేట్ అనేది కన్సర్న్ తీసుకోవాలా, లేకపోతే అసలు కన్సర్న్ అనేది స్టేట్ సంబంధించి తీసుకోవద్దా అని మనకు ఇవ్వడం జరిగింది 4 ఆప్షన్స్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే ఆర్టికల్ 253 ఏం చెప్తుందంటే పార్లమెంట్ హ్యాస్ పవర్ టు మేక్ ఎనీ లా ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఫర్ ఇంప్లిమెంటింగ్ ఎనీ ట్రీటీ. అంటే ఏదైనా ట్రీటీని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా అగ్రిమెంట్స్ గనక ఆర్ కన్వెన్షన్ ఏదైతే ఉందో కన్వెన్షన్ విత్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ ఎనీ డిసిజన్ మేడ్ ఎట్ ఎనీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆర్ అదర్ బాడీ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ స్టేట్. సో ఎలా అంటే స్టేట్ కన్సర్న్ లేకుండా ఏదైతే ఇంటర్నేషనల్ సంబంధించిన ఏదైనా ట్రీటీ ఉంటుందో, లేకపోతే ఏదైనా అగ్రిమెంట్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైనా కన్వెన్షన్స్ ఉంటాయో, సో ఆ కన్వెన్షన్ ఏంటంటే సో అది ఏదైతే ఆ కన్వెన్షన్ ఉంటుందో ఆ కన్వెన్షన్ అనేది మనకు స్టేట్ కన్సెంట్ లేకుండా డైరెక్ట్గా పార్లమెంట్లో లా అనేది అంటే తయారు చేయవచ్చు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ వే డస్ ద ఇండియన్ పార్లమెంట్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్? Through parliamentary committee, through consultative committee of various minister. C, option C, by making the administration send periodic reports. Option D, by compelling the executives to issue writs. In what way does Indian Parliament exercise control over the administration? So administration paina Indian Parliament exercise control over the administration సంబంధించి అడిగారు క్వశ్చన్. అయితే ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ సూపర్వైజెస్ ద యాక్టివిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ విత్ హెల్ప్ ఆఫ్ కమిటీస్. సో ఏ కమిటీస్ అంటే కమిటీ ఆన్ గవర్నమెంట్ అస్యూరెన్స్ ఒకటి, అండ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్, కమిటీస్ ఆన్ పిటిషన్. సో దీనిపైన ఏంటంటే పార్లమెంట్ సూపర్వైజ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్
విత్ ద హెల్ప్ ఆఫ్ కమిటీ. సో ఇది అంటే ఎవరి సాయంతో అంటే పార్లమెంట్ కమిటీ సాయంతో ఇండియన్ పార్లమెంట్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఏదైతే రాజ్యాంగ సవరణ అంటే ఏదైతే అమెండ్మెంట్స్ ఉంటాయో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సంబంధించింది. సో స్టేట్మెంట్ 1, ఇన్ ఆర్టికల్ 368 2 మెథడ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్ మెన్షన్డ్. సెకండ్ వన్, కాన్స్టిట్యూషనల్ amendment bill can be initiated only in Lok Sabha. Option 3, statement 3, in case of any dispute between two houses of parliament on constitutional amendment bill, joint sitting of both the houses can be summoned. Option 4, statement 4, the president cannot veto a constitutional amendment bill. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కనుక చేయాలనుకుంటే ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మనకు దీనికి సంబంధించి 368 కింద ఏదైతే ఆర్టికల్ ఉందో ఈ ఆర్టికల్ 368 కింద 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పారు. అంటే 2 మెథడ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్ మెన్షన్. సో 2 మెథడ్ అంటే ఒకటి స్పెషల్ మెజారిటీ ఒకటి, అది కూడా మీకు ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో 50% ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అండ్ అందులో అదొకటి. ఇంకోటి ఏంటంటే స్పెషల్ మెజారిటీ విత్ హాల్ఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. సో హాల్ఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ కూడా అనేది పాస్ అవ్వాలి ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉందో. సో ఎగ్జాంపుల్ జిఎస్టీ, ఇక్కడేమో ఏదైనా ఇప్పుడు ఏదైతే ఓబీసీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే మనకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారో సో ఆ టైప్ అనమాట. ఇది స్పెషల్ మెజారిటీ. సో 1 అనేది కరెక్ట్. అంటే స్పెషల్ మెజారిటీ ఒకటి అండ్ స్పెషల్ మెజారిటీ అండ్ హాల్ఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ కూడా పాస్ అవ్వాలి ఏదైతే అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఉందో. సో 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది కెన్ బి ఇనిషియేటెడ్ ఓన్లీ లోక్సభ. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కనుక చేయాలనుకుంటే అంటే మేక్ చేయాలనుకుంటే అది ఓన్లీ లోక్సభలో అని చెప్పారు, బట్ లోక్సభలో అని లేదండి, రాజ్యసభలో అయినా లోక్సభలో అయినా ఎక్కడైనా ఇనిషియేట్ చేయవచ్చు. సో ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ సంబంధించింది ఇనిషియేట్ చేయడం అనేది. అండ్ థర్డ్ వన్, ఏదైతే 2 హౌజెస్ ఉన్నాయో అంటే లోక్సభ మరియు రాజ్యసభ ఉన్నాయో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తాయి అంటే ఒక బిల్ పైన డిస్ప్యూట్ వస్తే జాయింట్ సిట్టింగ్ అనేది మనకు క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే ఆ డిస్ప్యూట్ని తగ్గించడానికి ఒక జాయింట్ సిట్టింగ్ అనేది ఆఫ్ బోత్ ద హౌసెస్ కెన్ బి సమ్మన్ ఇచ్చారు. బట్ గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ సంబంధించి జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. సో ఆప్షన్ 3 అనేది రాంగ్ అండ్ 2 ఆల్సో రాంగ్. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది ఎక్కడైనా అంటే బోత్ ద హౌసెస్లో ఇనిషియేట్ చేయవచ్చు. అంటే కెన్ బి ఇనిషియేటెడ్ ఓన్లీ ఇన్ లోక్సభ కాదండి, కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. అంటే లోక్సభలో ఇనిషియేట్ చేయవచ్చు ఆర్ రాజ్యసభలో ఇనిషియేట్ చేయవచ్చు. సో 2, 3 ఎలిమినేషన్ చేస్తే 2, 3. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ఫోర్త్ చూద్దాం. ద ప్రెసిడెంట్ కెనాట్ వీటో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఉంటాయో దానిపైన ప్రెసిడెంట్ తనకున్న వీటో పవర్ని యూజ్ చేయకూడదు ఆన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టేట్స్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ కెన్ బి రీఆర్గనైజ్ ఆర్ దేర్ బౌండరీస్ ఆల్టర్డ్ బై. ఒక స్టేట్ని రీఆర్గనైజ్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ని కనుక బౌండరీస్ కనుక తగ్గించాలనుకున్నా ఆల్టర్ చేయాలనుకున్నా మనకు క్వశ్చన్ ఇవ్వడం 4 ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి బైఫర్కేషన్ అయిన తర్వాత మన తెలంగాణ స్టేట్ అనేది ఫార్మేషన్ అవ్వడం జరిగింది. అండ్ సో రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి బౌండరీస్ ఆల్టర్డ్. ఏదైతే 30 మండలాలు ఉన్నాయో అంటే కొంత ఏరియా ఏదైతే ఉందో సో బౌండరీస్ అనేది తెలంగాణ స్టేట్ సంబంధించిన బౌండరీస్ ఏదైతే ఉందో అది ఆల్టర్ చేయడం జరిగింది. అయితే ఏ మెజారిటీ కావాలి పార్లమెంట్లో కనుక దీన్ని కనుక ఆమోదించాలంటే యూనియన్ పార్లమెంట్ బై ఏ సింపుల్ మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఇన్ ద ఆర్డినరీ ప్రాసెస్ ఆఫ్ లెజిస్లేషన్. సెకండ్ ఏమో 2/3 మెజారిటీ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చారు. అండ్ ఆప్షన్ సి ఏమో 2/3 మెజారిటీ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ది కన్సెంట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ కన్సర్న్ స్టేట్. సో ఏదైనా ఒక స్టేట్ కనుక రీఆర్గనైజ్ చేయాలనుకున్నా లేకపోతే ఒక స్టేట్ సంబంధించి బౌండరీస్ ఆల్టర్ చేయాలనుకున్నా పార్లమెంట్లో సింపుల్ మెజారిటీ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. సో ఆ సింపుల్ మెజారిటీ ఇన్ ద ఆర్డినరీ ప్రాసెస్ ఆఫ్ లెజిస్లేషన్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్సర్టింగ్ ఏ రెగ్యులేషన్ in 9th schedule can be challenged on the ground of violation of basic structure of the constitution. Second one, any
legislation enacted by parliament cannot be successfully challenged for affecting the basic structure of the constitution. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఏదైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉంటుందో ఇన్సర్టింగ్ ఏ రెగ్యులేషన్ ఈ 9th షెడ్యూల్, ఏదైతే 9th షెడ్యూల్లో కనుక ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సంబంధించి ఇన్సర్ట్ చేస్తే ఇదొక సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇన్సర్టింగ్ ఏ రెగ్యులేషన్ దేని కింద ఇన్ 9th షెడ్యూల్. సో ఏదైతే 9th షెడ్యూల్ కనుక రెగ్యులేషన్ చేస్తే కెన్ బి ఛాలెంజ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు ఏదో ఒక అమెండ్మెంట్ యాక్ట్ ఉందండి, ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో దేనికి సంబంధించి అంటే ఒక రెగ్యులేషన్ ఇన్ 9th షెడ్యూల్. సో అది కెన్ బి ఛాలెంజ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వయలేషన్, అంటే ఏదైతే ఆ అమెండ్మెంట్ ఉందో ఇది బేసిక్ స్ట్రక్చర్ని కనుక వయలేట్ చేస్తుందా లేదా అనేది ఛాలెంజ్ అనేది చేయడం జరుగుతుంది. సో 1 అనేది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా లెజిస్లేషన్ ఎనాక్టెడ్ బై పార్లమెంట్, అంటే పార్లమెంట్లో ఏదైనా ఎనీ లెజిస్లేషన్ ఎనాక్ట్ చేస్తే కెనాట్ బి సక్సెస్ఫుల్లీ ఛాలెంజ్ ఫర్ ఎఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. సో కెనాట్ బి కాదండి, కెన్ బి సక్సెస్ఫుల్లీ ఛాలెంజ్డ్ ఫర్ ఎఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఏదైనా లెజిస్లేషన్ కనుక ఎనాక్ట్ చేస్తే పార్లమెంట్లో కెన్ బి సక్సెస్ఫుల్లీ ఛాలెంజ్డ్. సో ఇప్పుడు పార్లమెంట్లో ఉంది ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది. సో అది బేసిక్ స్ట్రక్చర్కి ఏమైనా వైలేట్ చేస్తుందని మనకు ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. సో ఏదైనా ఒక యాక్ట్ అంటే పార్లమెంట్లో ఏదైనా ఒక యాక్ట్ లెజిస్లేషన్ ఎనాక్టెడ్ చేస్తే సో కెన్ బి సక్సెస్ఫుల్లీ ఛాలెంజ్ ఫర్ ఎఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ 1. An amendment of the Constitution of India can be initiated by the introduction of a bill only in the Lok Sabha. Second one, the bill for amendment of the Constitution of India has to be passed in each house by a majority of the total membership of that house and by a majority of not less than 2/3 of the members of that house present and voting. So an amendment of the Constitution can be initiated only by the introduction of a bill for the purpose in either house and either house of parliament not in the state legislature. So option 1 అనేది wrong, ఎందుకంటే ఇనిషియేటెడ్ బై ఇంట్రొడక్షన్ ఆఫ్ ఏ బిల్ ఓన్లీ ఇచ్చాడు మనకి ఇక్కడ. సో ఏదైనా బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ అనేది అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ అనేది ఎయిదర్ హౌస్ లోక్సభలో అయినా ఇనిషియేట్ చేయవచ్చు, ఆ రాజ్యసభలో అయినా కూడా ఇనిషియేట్ చేయవచ్చు. సో అంటే లోక్సభలో ఖచ్చితంగా ఇనిషియేట్ చేయాలనేది అంటే ఆ బిల్ అనేది ఇంట్రొడక్షన్ చేయాలని లేదు. సో 1 అనేది రాంగ్ కాబట్టి నెక్స్ట్ ఏదైతే బిల్ ఉందో అంటే బిల్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు బి పాస్ ఈచ్ హౌస్. సో ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది కనుక పాస్ కావాలనుకుంటే ఆ బిల్ అనేది 2 హౌజెస్లో అది కూడా మెజారిటీతో పాస్ అవ్వాలి. దట్ టు టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్ and by a majority of not less than 2/3 of the members of that house present and voting. సో స్పెషల్ మెజారిటీ అనేది ఉండాలి ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ అవ్వాలంటే. అండ్ దాంతోపాటు ఏంటంటే మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ చేయాలి. సో ప్రెజెంట్ అవ్వాలి మరి వాళ్ళు ఓటింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే అది కూడా 2/3 of not less than 2/3 of the members of present and members of that house present and voting. ఇప్పుడు లోక్సభలో కనుక లోక్సభ చూసుకుందాం. లోక్సభలో నాట్ 2/3 అంటే 2/3 కనుక తక్కువ ఉండకూడదు, అంటే 2/3 కన్నా ఎక్కువ ఉండాలి. మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్ అంటే ఏదే హౌస్ లోక్సభలో 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెసెంట్ ఉండాలి మరియు వాళ్ళందరూ ఓటింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే 2/3 of not less than 2/3 of members of that house present and voting. So option B అనేది right answer of this question. Next question, which of the following are matters on which the parliament has the power to modify provision of the constitution by a simple majority? So which of the following matter అంటే ఏ మ్యాటర్ సంబంధించింది పార్లమెంట్ కి పవర్ ఉంది టు మాడిఫై ప్రొవిజన్స్ ఏదైతే కాన్స్టిట్యూషన్ లో ఉందో మాడిఫై ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై ఏ సింపుల్ మెజారిటీ తోటి. సో కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ మాడిఫై చేయాలని ఉంటే సింపుల్ మెజారిటీ అనేది పాస్ అయితే పార్లమెంట్లో చాలా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏమిచ్చారు, ఆల్టరేషన్ ఆఫ్ నేమ్స్ బౌండరీస్ ఆర్ ఏరియా ఆఫ్ స్టేట్. ఇప్పుడు ఆల్టరేషన్ ఆఫ్ నేమ్స్ అంటే ఇప్పుడు ఒడిశా నేమ్ ఉంది, ఒరిస్సా ఉండేది ఇప్పుడు ఒడిశా నేమ్ చేంజ్ అవ్వడం జరిగింది.
ఇంకోటి బౌండరీస్, సో స్టేట్ యొక్క బౌండరీస్ అండ్ ఏరియా ఆఫ్ స్టేట్ సంబంధించింది. అండ్ సెకండ్ వన్ ఏమో అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ జడ్జెస్ ఒకటి. అండ్ థర్డ్ వన్ ఏమో అబాలిషన్ ఆఫ్ సెకండ్ ఛాంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, అంటే కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్. అబాలిషన్ ఆఫ్ సెకండ్ ఛాంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అది. సో ఫోర్త్ వన్ ఏమో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియా. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మాడిఫై చేయాలనుకుంటే సింపుల్ మెజారిటీ కనుక చేస్తే అంటే పాస్ అయితే, రిజల్యూషన్ పాస్ అయితే చాలంటే అది దేనికి సంబంధించింది అంటే గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్ ఆఫ్ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ బై ఏ సింపుల్ మెజారిటీ ఆఫ్ ద టూ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అవుట్ సైడ్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్. అంటే ఇది ఆర్టికల్ 368 కిందికి రాదు ఏదైతే సింపుల్ మెజారిటీ ఉందో. అయితే అందులో ఏంటంటే సింపుల్ మెజారిటీ సంబంధించి చెప్తున్నాను, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్. అడ్మిషన్ అంటే ఒక స్టేట్ని కనుక ఇంకో స్టేట్లో కలిపేయడము, లేకపోతే కొత్త స్టేట్గా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న సింపుల్ మెజారిటీ అనేది కావాలి. అండ్ సెకండ్ వన్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, అంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ చేయాలనుకున్న అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా సింపుల్ మెజారిటీ. అండ్ థర్డ్ వన్ అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ స్టేట్. సో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ కనుక అబాలిషన్ చేయాలనుకున్నా లేకపోతే క్రియేట్ చేయాలనుకున్నా సింపుల్ మెజారిటీ అనేది పార్లమెంట్లో పాస్ అవ్వాలి, ఇదొకటి. అండ్ ఫోర్త్ వన్ సెకండ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఎమాల్మెంట్స్, అలవెన్స్, ప్రివిలేజెస్ ఇవి ఏదైతే సంబంధించి ఉన్నాయో ప్రెసిడెంట్ మరియు గవర్నర్ అండ్ స్పీకర్స్ జడ్జెస్ సంబంధించింది, సో ఇది కూడా సింపుల్ మెజారిటీ. సో సెకండ్ షెడ్యూల్ కూడా సింపుల్ మెజారిటీ ఉంటే చాలు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్, ఎందుకంటే అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ జడ్జెస్ అనేది కిందికి రాదు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోర్స్ గివెన్ బిలో. అసెర్షన్, బై అమెండ్మెంట్ పార్లమెంట్ కెనాట్ డిస్ట్రాయ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే ఏదైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయ్యి మనలో ఒక యాక్ట్ రూపంలో వస్తుందో, సో ఆ ఏదైతే పార్లమెంట్లో కనుక అమెండ్మెంట్ ఏదైతే పాస్ అవుతుంటుందో ఆ బిల్ అనేది కెనాట్ డిస్ట్రాయ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆ బిల్ ఏదైతే ఆ యాక్ట్స్ ఆర్ బిల్స్ ఉన్నాయో అవి బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి డిస్ట్రాయ్ కాదని మనకి ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ రీజన్ ఏంటంటే పవర్ టు అమెండ్ డస్ నాట్ ఇంక్లూడ్ ద పవర్ టు ఆబ్రోగేట్ ద కాన్స్టిట్యూషన్. సో పవర్ టు అమెండ్ డస్ నాట్ అంటే ఏదైనా ఒక కొత్త చట్టం తీసుకురావాలనుకున్నా, ఏదైనా సబ్జెక్ట్ యాడ్ చేయాలనుకున్నా ఏదైతే ఆ పవర్ ఉందో ఆ పవర్ అనేది డస్ నాట్ ఇంక్లూడ్ ద పవర్ టు ఆబ్రోగేట్ ద కాన్స్టిట్యూషన్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కరెక్ట్ అంది, ఎందుకంటే బై అమెండ్మెంట్ ద పార్లమెంట్ కెనాట్ డిస్ట్రాయ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ పవర్ టు అమెండ్ డస్ నాట్ ఇంక్లూడ్ ద పవర్ టు ఆబ్రోగేట్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ రెండు ఇండివిజువల్గా కరెక్ట్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, there was a special provision for the Anglo-Indian community in certain services. Second one, the Scheduled Caste and Scheduled Tribe Prevention of Atrocities Act was passed in 1955. Third one, the Untouchability Offences Act was renamed as the Protection of Civil Rights Act. So which of the statement given above are correct ఇచ్చారు మనకు. సో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందంటే 1989. సో 1989 అంటే ఆప్షన్ 2 అనేది రాంగ్, ఇది 1989, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ యాక్ట్ ఉందో ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్టెడ్ టు ప్రివెంట్ అట్రాసిటీస్ అగెనెస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్. అండ్ దాంతోపాటు టు ఫర్దర్ స్ట్రెంథెన్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఇన్ ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 17, the Parliament of India enacted the Untouchability Offences Act in 1955. So this act was further amending and renamed in 1976 as Protection of Civil Rights Act. So option 3 అనేది కరెక్ట్. సో ఇంకోటి ఏంటంటే దేర్ వాజ్ ఎ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ సర్టెన్ సర్వీసెస్. అయితే దీన్ని ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. బట్ నార్మల్గా అయితే గుర్తుపెట్టుకోండి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైతే స్పెషల్ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయో ఆంగ్లో ఇండియన్ సంబంధించి దీన్ని రీసెంట్గా దీన్ని
రిమూవ్ చేయడం జరిగింది, అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ త్రూ దీనివల్ల. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ కనుక మనకు నార్మల్గా అడిగితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఏదైతే ఉందో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అయిందంటే 1989. ఏదైతే ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 17 అయితే ఉందో అన్టచబుల్ సంబంధించింది అఫెన్సెస్ యాక్ట్ అనేది దాన్ని రీనేమ్ చేయడం జరిగింది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్గా. సో అది కూడా 1955. సో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ ఎప్పుడంటే 1955. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ కెన్ డిలే ద ఫినాన్స్ బిల్ సెంట్ ఫర్ ఇట్స్ కన్సిడరేషన్ బై ద లోక్సభ ఫర్ ఎ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 1 month, 1 year, 14 days, 7 days. ఇప్పుడు లోక్సభలో ఏదైతే మనీ బిల్ పాస్ అదే ఫినాన్షియల్ బిల్ పాస్ అవుతుందో ఫినాన్స్ బిల్, ఆ ఫినాన్స్ బిల్ అనేది లోక్సభ దాని తర్వాత రాజ్యసభకు పంపడం జరుగుతుంది. అయితే రాజ్యసభలో ఏంటంటే ఏదైతే ఆ బిల్ కనుక డిలే చేస్తే అంటే రాజ్యసభ కెన్ డిలే ద ఫినాన్స్ బిల్ సెంట్ ఫర్ ఇట్స్ కన్సిడరేషన్. సో ఆ బిల్ని డిలే చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఫర్ ఇట్స్ కన్సిడరేషన్ ఏదైతే బిల్ ఉందో దాని కన్సిడరేషన్ కోసము బై ద లోక్సభ ఫర్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఎన్ని రోజులు అంటే మనకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు ఏంటంటే డైరెక్ట్గా బిట్ రావడం జరుగుతుంది. సో ఎన్ని రోజులు అంటే 14 days. సో రాజ్యసభ కెన్ డిలే ద ఫినాన్స్ బిల్ సెంట్ ఫర్ ఇట్స్ కన్సిడరేషన్ బై ద లోక్సభ ఫర్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 14 days. సో ఇన్ని రోజుల వరకు ఏదైతే ఫినాన్స్ బిల్ ఉందో సెండ్ చేయవచ్చు అంటే ఫర్ కన్సిడరేషన్ బై ద లోక్సభ అంటే 14 days. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హౌసెస్ ది చైర్పర్సన్ ఈస్ నాట్ ద మెంబర్ ఆఫ్ దట్ హౌస్? లోక్సభ, రాజ్యసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హౌసెస్ అయితే ఈ ఒకటేమో పార్లమెంట్ సంబంధించింది, ఇంకోటేమో స్టేట్ లెజిస్లేచర్ సంబంధించింది. అంటే లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటు, ఇదేమో స్టేట్ లెజిస్లేచర్. అయితే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హౌసెస్ ద చైర్పర్సన్ ఈస్ నాట్ ద మెంబర్ ఆఫ్ దట్ హౌస్? ఇప్పుడు లోక్సభ చైర్పర్సన్ ఎవరండి? స్పీకర్ ఉంటారు. రాజ్యసభ స్పీకర్ ఎవరు ఉంటారు? రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. అయితే చైర్పర్సన్ ఈస్ నాట్ ద మెంబర్ ఆఫ్ దట్ హౌస్. సో ఎవరంటే రాజ్యసభ. ఎందుకంటే రాజ్యసభ చైర్పర్సన్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ మెంబర్గా ఉంటారంటే కాదు, లేరు. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ద చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ ఈస్ నాట్ ద మెంబర్ ఆఫ్ హౌస్. ప్రెసెంట్లీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఈజ్ చైర్పర్సన్ ఆఫ్ అప్పర్ హౌస్. సో రాజ్యసభ అంటే అప్పర్ హౌస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగెస్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు టేక్ పార్ట్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ లోక్సభ? లోక్సభలో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి దానికి సంబంధించిన ఆ ప్రొసీడింగ్ అనేది ఈ నలుగురులో అంటే 4 ఆప్షన్లో మనకు కానిది అడిగారు. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, అండ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ సంబంధించారు, అండ్ సెక్రటరీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. సో కాగతను ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో లోక్సభలో అతను పార్టిసిపేట్ చేయవచ్చు, టేక్ పార్ట్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ లోక్సభ. కాగ్ ఈవెన్ అటార్నీ జనరల్లో పార్టిసిపేట్ చేయవచ్చు, ఆయన సొలిసిటర్ జనరల్ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. బట్ సెక్రటరీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అతను పార్టిసిపేట్ చేయడం కుదరదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ద సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ నాట్ ఎంటైటిల్డ్ టు టేక్ పార్ట్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ లోక్సభ. సో రిమైనింగ్ ఈ 3 మెంబర్స్ ఏదైతే ఉన్నారో అదర్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ లోక్సభ. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్టేట్ వైజ్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ ఈస్ బేస్డ్ ఆన్ ద 1971 సెన్సస్. అప్ టు విచ్ ఇయర్ డస్ దిస్ రిమైన్ ఇంటాక్ట్? ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయండి. అయితే ఈ లోక్సభ స్థానాలు ఏదైతే ఉన్నాయో ఏ సెన్సస్ అంటే ఏ జనాభా లెక్కల ప్రకారం అంటే 1971 సెన్సస్ ప్రకారము. అయితే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ లోక్సభ స్థానాలు ఉన్నాయో ఎప్పుడు దాకా దీన్ని అలాగే ఉంచడం జరుగుతుంది. అంటే ఫర్దర్గా కూడా సెన్సస్ బేస్డ్ మళ్ళీ దానికి చేంజెస్ అనేది చేయడం కాకుండా ఏదైతే ఈ 1971 సెన్సెస్ ఉందో అంటే స్టేట్ వైజ్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ అయితే ఉందో దాన్ని రిమైన్ ఇంటాక్ట్గా ఏ ఇయర్ వరకు ఉంచడం జరిగిందని ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, 2031, 2026, 2021, 2011. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్, అంటే 2026 వరకు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ద స్టేట్ వైజ్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ ఇస్ బేస్డ్ ఆన్
1971 సెన్సస్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదో జనాభా 2011 అని మీరు రాంగ్ ఆప్షన్ ఇవ్వకండి. ఇది 1971 సెన్సెస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ఏదైతే 17 లోక్సభ స్థానాలు ఉన్నాయో, ఆ లోక్సభ స్థానాలు అనేది ఆ సీట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏ జనాభా లెక్కల ప్రకారం అంటే 1971 జనాభా లెక్కల ప్రకారము. మీరు 2011 అని అంటే మిస్టేక్గా ఆన్సర్ వేయకండి, గుర్తుపెట్టుకోండి. 1971 సెన్సెస్ ప్రకారము సీట్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది స్టేట్ సంబంధించింది. అయితే ఇది ఎప్పుడు దాకా ఉందంటే 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అండర్ విచ్ ఆర్టికల్ అని అంటే అండర్ ఆర్టికల్ 82. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ద స్టేట్ వైజ్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్సభ ఇస్ బేస్డ్ ఆన్ 1971 సెన్సస్ అండ్ దిస్ రిమైన్ అప్ టు 2026 అండర్ ఆర్టికల్ 82. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ రాజ్యసభ? సో రాజ్యసభలో భారత రాష్ట్రపతి గారు అంటే రాజ్యసభలో ఎంత మెంబర్స్కి ఇతను నియమించడం జరుగుతుంది అంటే నామినేట్ చేయడం జరుగుతుంది ఇచ్చారు మనకు. సో హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ ద రాజ్యసభ? సో రాజ్యసభలో ప్రెసిడెంట్ నామినేట్ ఎన్ని మెంబర్స్ అంటే 2నా 10నా 12 15 అంటే 12. ఇది గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా బుల్లెట్ లాగా చాలా వరకు క్వశ్చన్ అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి 12. సో దేర్ ఆర్ 12 మెంబర్స్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఇన్ ద రాజ్యసభ. లోక్సభ కాదండి, రాజ్యసభలో ఎన్ని మెంబర్స్ అంటే 12 మెంబర్స్కి నామినేట్ చేయడం జరుగుతుంది. ఎవరంటే ప్రెసిడెంట్ ఇన్ ద రాజ్యసభ. సో రాజ్యసభ అనొచ్చు ఆర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని కూడా అనడం జరుగుతుంది. సో ద రాజ్యసభ ఆర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఈస్ ది అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో టోటల్ మెంబర్షిప్ ఎంతంటే మెంబర్షిప్ ఈస్ లిమిటెడ్ టు 250 members, 12 of whom are nominated by the President of India for their contribution. ఎవరైతే ఆ 12 members ఉన్నారో సో దేనికి సంబంధించిన వాళ్ళంటే కాంట్రిబ్యూషన్ టు ఆర్ట్, లిటరేచర్, గుర్తుపెట్టుకోండి ఇది చాలా వరకు అడుగుతుంటారు, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆర్ట్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్. సో RRR మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వాళ్ళ ఫాదర్ అయితే ఉన్నారో విజేంద్ర ప్రసాద్, సో అతనికి ఏ కేటగిరీలో అతన్ని నామినేట్ చేయడం జరిగిందంటే ఆర్ట్ కేటగిరీలో, ఆర్ట్, లిటరేచర్, సైన్స్, సోషల్ సైన్స్. సో ఈ 4 దాంట్లో అతన్ని నామినేట్ చేయడం జరిగింది. సో రాజ్యసభ మెంబర్గా ఎవరు నామినేట్ చేశారంటే ప్రెసిడెంట్ నియమించడం జరిగింది ఇన్ ద రాజ్యసభ. సో కేటగిరీ చూస్తే ఆర్ట్, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్ సంబంధించింది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే విజేంద్ర ప్రసాద్, డాక్టర్ విజేంద్ర ప్రసాద్. సో గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బిల్ ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్ బికమ్ అన్ యాక్ట్ ఆఫ్టర్. ఇప్పుడు పార్లమెంట్లో బోత్ హౌసెస్ ఉన్నాయి, లోక్సభ మరియు రాజ్యసభ. సో ఒక బిల్ని ప్రెజెంటెడ్ చేసిన తర్వాత పార్లమెంట్లో ఇది ఒక యాక్ట్గా బికమ్స్ అన్ యాక్ట్ ఆఫ్టర్ అంటే దేని తర్వాత ఇది ఒక యాక్ట్ రూపంలో రావడం జరుగుతుంది అని ఇచ్చారు మనకు. సో ఇట్ ఈస్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్, లేకపోతే ద ప్రెసిడెంట్ హ్యాస్ గివెన్ హిస్ అసెంట్, థర్డ్ వన్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ సైన్డ్ ఇట్, ఆప్షన్ డి ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ ఇట్ టు బి విత్ ఇన్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద యూనియన్ పార్లమెంట్. సో ఫస్ట్ నేను డీటెయిల్గా చెప్తాను. ఒక బిల్లు, ఇప్పుడు ఏదో ఒక బిల్లు ఉందండి, ఒక బిల్ని గనక ఫస్ట్ ఇంట్రడక్షన్ చేస్తారు దేంట్లో అంటే ఐదర్ హౌస్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. సో ఒక ఆర్డినరీ బిల్ని ఆర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది రెండు ఏంటంటే లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత అంటే ఈ రిజల్యూషన్ తర్వాత పాస్ అయిన తర్వాత ఎవరి దగ్గర వెళ్తుంది అంటే ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అసెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రెసిడెంట్ అసెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఇక్కడ బిల్ ఏదైతే ఇంట్రొడక్షన్ చేయడం జరుగుతుందో దాని తర్వాత 2 హౌసెస్లో పాస్ అవుతుందో ఆ పాస్ అయిన బిల్లు ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చిన తర్వాతే అది యాక్ట్ రూపంలో రావడం జరుగుతుంది. సో ద ప్రెసిడెంట్ హ్యాస్ గివెన్ హిస్ అసెంట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో అండర్ ఆర్టికల్, ఏ ఆర్టికల్ కింద అంటే అండర్ ఆర్టికల్ 53 పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ మెన్షన్ ఎనీ బిల్ ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్ బికమ్స్ అన్ యాక్ట్ ఆఫ్టర్ ప్రెసిడెంట్స్ అసెంట్. సో ప్రెసిడెంట్ అసెంట్ తర్వాతనే అది ఒక యాక్ట్ రూపంలో రావడం జరుగుతుంది. సో అదేంటంటే ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 53 అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ద రాజ్యసభ is dissolved once in 2 years, is dissolved every 5 years, is dissolved every 6 years, is not subject of dissolution. సో రాజ్యసభ అనేది 2 సంవత్సరాలు డిజల్యూషన్ అవుతుందా, లేకపోతే 5 years డిజల్యూషన్ అవుతుందా, లేకపోతే 6 years డిజల్యూషన్ అవుతుందా, లేకపోతే అసలు డిజల్యూషన్ అనేది కాదా అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎందుకంటే రాజ్యసభ ఏదైతే ఉందో ఇస్ నాట్ సబ్జెక్ట్ ఆఫ్ డిజల్యూషన్. లోక్సభ డిజల్యూషన్ అవుతుంది ఆన్ ఎవ్రీ 5 years. ఇది లోక్సభ. సో రాజ్యసభ అనేది కాదు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఏ నాన్ మెంబర్ హూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్, అటార్నీ జనరల్, చీఫ్ ఎలక్షనల్ కమిషనర్. సో ఒక నాన్ మెంబర్గా అంటే లోక్సభలో రాజ్యసభలో మెంబర్షిప్ కాకుండా ఒక నాన్ మెంబర్ అతను పార్టిసిపేట్ అవ్వచ్చు. దేంట్లో అంటే ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయో ఆ సమావేశాల్లో ఈ 4గురిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇచ్చారు. ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ అతని చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఇతను ఆల్రెడీ ప్రొసీడింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. చీఫ్ జస్టిస్ కాదు. అటార్నీ జనరల్ మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ ఏదైతే మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి నేర్చుకున్నామో అక్కడ మీకు చెప్పడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఎందుకంటే రైట్ టు ఏదైతే కొన్ని ప్రొసీడింగ్ జరుగుతాయి అంటే సమావేశాలు జరుగుతాయి పార్లమెంట్లో, ఐదర్ హౌస్ ఆఫ్ లోక్సభ రాజ్యసభ. సో ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్లో ఒక నాన్ మెంబర్ కనుక పార్టిసిపేట్ అయ్యే రైట్స్ ఎవరికి ఉందంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉన్నది. బట్ హీ కాంట్ ఓట్, అతని ఓట్ వేసే హక్కు అనేది లేదు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు. సో ఆప్షన్ డి సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ హౌస్ ఈజ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ దట్ హౌస్? సో ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారంటే ఇప్పుడు లోక్సభలో స్పీకర్ ఉంటారు అండ్ డెప్యూటీ స్పీకర్, రాజ్యసభలో చైర్పర్సన్, ఇంకడేమో వైస్ చైర్పర్సన్. సో చైర్పర్సన్ ఏమో వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. అయితే ఇన్ విచ్ హౌస్ ఈజ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అయితే ఉంటారో నాట్ ఏ మెంబర్ ఆఫ్ దట్ హౌస్. సో ఎవరు అంటే రాజ్యసభ. ఎందుకంటే ఎవరైతే రాజ్యసభ చైర్పర్సన్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ అనేది నాట్ మెంబర్ ఆఫ్ దట్ హౌస్, అంటే రాజ్యసభలో అతను మెంబర్గా ఉండరు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ statements about the Parliament of India is not correct? Option A, the Constitution provides for a parliamentary form of government. Second, option B, the foremost function of the Parliament is to provide a cabinet. Option C, the membership of the cabinet is restricted to the lower house. Option D, the cabinet has to enjoy the confidence of the majority in the popular chamber. సో మనకి ఏమి ఇచ్చారు, అబౌట్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా నాట్ కరెక్ట్ సంబంధించింది. అంటే ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందని మనకు ఆప్షన్ ఏ ఇచ్చారు. సో ఆప్షన్ బి ఏమో ఇది కరెక్టే అండి. ఆప్షన్ బి ఏమో ఫర్ మోస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద పార్లమెంట్ ఈస్ టు ప్రొవైడ్ ఏ క్యాబినెట్. సో ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ సి, ద మెంబర్షిప్ ఆఫ్ ద క్యాబినెట్ అనేది రిస్ట్రిక్టెడ్ టు ద లోయర్ హౌస్. లోయర్ హౌస్ అంటే లోక్సభ. సో ఇది రాంగ్. ఎందుకంటే క్యాబినెట్ ఎవరైతే మెంబర్షిప్గా ఉన్నారో అంటే మెంబర్షిప్ ఆఫ్ ద క్యాబినెట్ ఎవరు ఉన్నారో లోక్సభలో కాకుండా రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా క్యాబినెట్లో మెంబర్షిప్గా ఉన్నారు. కాబట్టి ఆప్షన్ సి అనేది నాట్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ డి చూద్దాం, ద క్యాబినెట్ హ్యాస్ టు ఎంజాయ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద మెజారిటీ ఇన్ ద పాపులర్ ఛాంబర్. సో అది కూడా కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది నాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ స్పీకర్ అగైనెస్ట్ whom a motion of non-confidence was moved in the Lok Sabha was. సో మొట్టమొదటి స్పీకర్గా ఎవరున్నారు అంటే ఆ స్పీకర్గా అగెనిస్ట్గా నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ అనేది అయితే పాస్ అవ్వడం జరిగింది, అది కూడా లోక్సభలో. సో లోక్సభలో ఉన్న స్పీకరు ఎవరైతే స్పీకర్ ఉన్నారో అతను ఫస్ట్ స్పీకరు అగెనిస్ట్ హూమ్ ఏ మోషన్ ఆఫ్ నాన్ కాన్ఫిడెన్స్ అంటే అవిశ్వాస తీర్మానం అనేది రిజల్యూషన్ అనేది పాస్ అవ్వడం జరిగింది అగెనిస్ట్ ద ఫస్ట్ స్పీకర్. అగెనిస్ట్ హూమ్ అంటే ఆ స్పీకర్ ఎవరు, బలరామ్ జాకరా, లేకపోతే జీవి మావాలంకరా, లేకపోతే హుకుమ్ సింగ్, లేకపోతే కేఎస్
హెగ్దేనా. సో ఎవరు అంటే జీవి మావలంకర్. సో సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ద ఫస్ట్ స్పీకర్ అగెన్స్ట్ హూమ్ ఏ మోషన్ ఆఫ్ నాన్ కాన్ఫిడెన్స్ వాస్ మూవ్డ్ ఇన్ ద లోక్సభ వాస్ ఎవరంటే జీవి మావలంకర్. సో జీవి మావలంకర్ తర్వాత ఎవరు అగెన్స్ట్గా పాస్ అయిందంటే గణేష్ వాసుదేవ్ మావలంకర్. ఇది ఎప్పుడు అంటే జీవి కదా, జీవి మావలంకర్. సో ఇతను అగెన్స్ట్గా పాస్ అవ్వడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. అయితే జీవి అంటే గణేష్. సో గుర్తుపెట్టుకోండి, గణేష్ వాసుదేవ్ మావలంకర్. సో ఇతను అగెన్స్ట్గా ఫస్ట్ స్పీకర్ ఇతను అగెన్స్ట్గా అవిశ్వాస తీర్మానం అనేది పాస్ అవ్వడం జరిగింది, మూవ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇతను ఏమని పిలుస్తారంటే జీవి మావలంకర్ని దాదా సాహెబ్ టర్మ్గా ఇతన్ని పిలవడం జరుగుతుంది. ఎప్పుడంటే 1952 నుంచి 1956 మధ్య. అదేవిధంగా బలరాం జాకర్ ఏమో 8th స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ హుకుమ్ సింగ్ ఏమో 7th స్పీకర్ ఆఫ్ లోక్సభ, 3rd స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ కేఎస్ హెగ్డే ఏమో 7th స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో గుర్తుపెట్టుకోండి, చాలా వరకు ఏంటంటే స్పీకర్ అంటే ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఇయర్ అడుగుతున్నారు, లేకపోతే మధ్య మన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కూడా ఈ విధంగా రావడం జరిగింది. సో కంటిన్యూస్గా ఒక ఏదైతే లోక్సభ అనేది కనుక కంటిన్యూస్గా 5 years అనేది లేనిది అడిగారు మనకు. సో అలా ఏదైతే ఈ లోక్సభ స్పీకర్స్ ఉన్నారో సో ఆర్డర్లో మనం అడగవచ్చు. సో 8th లోక్సభ స్పీకర్ ఎవరంటే బలరాం జాకర్ అండ్ దాని తర్వాత జీవి మావలంకర్. ఇతను ఫస్ట్ స్పీకర్ అగెన్స్ట్ ఏ మోషన్ ఆఫ్ నాన్ కాన్ఫిడెన్స్ అనేది మూవ్ అవ్వడం జరిగింది ఇన్ ద లోక్సభ. అండ్ హుకుమ్ సింగ్ ఏంటంటే 3rd స్పీకర్ అండ్ కేఎస్ హెగ్డే ఏమో 7th స్పీకర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఇండియన్ పార్లమెంట్ ఇది మనకు ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రావడం జరిగింది. సో ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్, నాట్ ప్రైమ్ మినిస్టర్. సో లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ప్రెసిడెంట్ ప్లస్ బోత్ ద హౌసెస్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మనీ బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్ ఇన్. ఏదైతే మనీ బిల్ ఉందో ఇంట్రడ్యూస్ ఇన్ లోక్సభ, రాజ్యసభ, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్, నన్ ఆఫ్ ద అబోవ్. ఇప్పుడు ఒక మనీ బిల్ ఉందండి, ఈ మనీ బిల్ని జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్లో పాస్ ఇంట్రడ్యూస్ చేయవచ్చా, లేకపోతే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయవచ్చా, లేకపోతే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయవచ్చా అని అడగడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనీ బిల్స్ అనేది కెన్ బి ఇంట్రడ్యూస్ ఓన్లీ, ఇది ఓన్లీ లోక్సభ, ఓన్లీ లోక్సభ. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మనీ బిల్స్ పాస్డ్ బై ద లోక్సభ ఆర్ సెంట్ టు ద రాజ్యసభ. సో ద మనీ బిల్ పాస్డ్ బై లోక్సభ ఆర్ సెంట్ టు ద రాజ్యసభ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అయితే ఏదైతే ఉందో ఆ బిల్ అనేది ఐదర్ హౌస్ ఆఫ్ లోక్సభలో పాస్ అవ్వచ్చు ఆర్ రాజ్యసభలో పాస్ అవ్వచ్చు. బట్ మనీ బిల్ అనేది ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, దాని తర్వాత రాజ్యసభకు పంపడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ ఏ సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్ లిస్ట్. Option A, by the wish of the president. Option B, if the Rajya Sabha passes such resolution. Option C, under any circumstances. Option D, by asking the legislature of the concerned state. So parliament can legislate a subject in the state list. ఏదైతే 7th షెడ్యూల్ ఉందో 7th షెడ్యూల్లో ఒకటేమో స్టేట్ సబ్జెక్టు సంబంధించింది, యూనియన్ సబ్జెక్ట్ స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు అండ్ కాంకరెంట్ లిస్టు. అయితే 7th షెడ్యూల్లో ఉన్న స్టేట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ స్టేట్ లిస్ట్లో ఒక సబ్జెక్ట్ని కనుక లెజిస్లేట్ కనుక అంటే పార్లమెంట్లో లెజిస్లేట్ కనుక పాస్ చేయాలనుకుంటే మనకు 4 ఆప్షన్ ఇచ్చారు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజ్యసభలో కనుక ఏదైనా ఒక రిజల్యూషన్ కనుక పాస్ చేసేనే రాజ్యసభ, ఇఫ్ ద రాజ్యసభ పాసెస్ అస్ రిజల్యూషన్ అంటే రాజ్యసభలో
ఒక రిజల్యూషన్ మెజారిటీగా పాస్ అవుతేనే, పాస్ అయిన తర్వాత దేనికి సంబంధించింది, స్టేట్ సబ్జెక్ట్లో అంటే స్టేట్ లిస్ట్లో ఒక సబ్జెక్ట్ని యాడ్ చేయాలని. సో దేని బేస్ పైన అంటే స్టేట్ లిస్ట్లో ఒక సబ్జెక్ట్ని యాడ్ చేయాలంటే సో ఖచ్చితంగా రాజ్యసభలో రిజల్యూషన్ అనేది పాస్ అవ్వాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ద పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ ఏ సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇఫ్ ద రాజ్యసభ passes such a resolution. Next question. The function of the pro tem in the absence of speaker is to: option A, conduct the proceedings of the houses in the absence of speaker. Option B, officiate as speaker when the speaker is to be elected. Option C, only check if the election certificate of the members are in order. Option D, none of the above. సో ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఉందో, ఫస్ట్ మీటింగ్ ఆఫ్టర్ ద ఎలక్షన్, ఎప్పుడైతే ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ జరుగుతుందో, వెన్ ద స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆర్ సెలెక్టెడ్ బై మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ హెల్డ్ అండర్ ద ప్రో టర్మ్ స్పీకర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ఇప్పుడు ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత ఒక స్పీకర్ని అండ్ మరియు డిప్యూటీ స్పీకర్ని సెలెక్ట్ చేయాలనుకుంటే, అంటే ఫస్ట్ మీటింగ్ ఉంటుందో, అంటే ఆఫ్టర్ ఎలక్షన్ ఫస్ట్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ టైంలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ని అంటే ఎన్నుకోవడం అంటే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్టెడ్ బై మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ హెల్డ్ అండర్ ప్రోటెమ్ స్పీకర్. సో ఎవరి కింద అంటే ప్రోటెమ్ స్పీకర్ కింద ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టూల్ టు రైజ్ ద ఇష్యూ ఆఫ్ నక్సలిజం యాక్టివిటీస్ ఇన్ ద లోక్సభ? సో మోస్ట్ అప్రోప్రియేట్ టూల్ అంటే పార్లమెంట్లో ఏదైతే టూల్స్ ఉన్నాయో, అంటే ఏదో మనకు ప్రొసీడింగ్స్ సమావేశాలు అప్పుడు ఉంటాయి కదా, సో దానికి సంబంధించింది. అయితే ఇప్పుడు నక్సలిజం ఇష్యూ పైన రైజ్ చేయాలనుకుంటే ఏ టూల్ని యూజ్ చేయడం జరుగుతుంది? సో ఏదైతే నక్సలిజం యాక్టివిటీస్ ఉన్నాయో సంబంధించి దానిపైన ఆ ఇష్యూని కనుక రైజ్ చేయాలనుకుంటే లోక్సభలో ఏ టూల్ని యూజ్ చేయడం జరుగుతుంది? అంటే కాలింగ్ అటెన్షన్ మోషన్, లేకపోతే డిస్కషన్ అండర్ రూల్ 377, లేకపోతే సెన్సార్ మోషన్, ఇంకోటేమో షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్. సో ఏ టూల్ అంటే కాలింగ్ అటెన్షన్ మోషన్ ఏదైతే ఉందో ఇది ఒక టైప్ ఆఫ్ మోషన్ ఇంట్రొడ్యూస్ బై మెంబర్ టు కాల్ ద అటెన్షన్ ఆఫ్ మినిస్టర్ టు ఏ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. సో నక్సలిజం అనేది ఇది ఒక ఇష్యూ, ఏమైనా అర్జెంటుగా ఇది ఒక పబ్లిక్ ఇంపార్టెన్స్ కదా. సో ఈ ఇష్యూని కనుక రైజ్ చేయాలనుకుంటే ఏ టూల్ని వాడడం జరిగిందంటే కాలింగ్ అటెన్షన్ మోషన్ ఉంది. సో దీన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే మెంబర్ టు కాల్ ద అటెన్షన్ ఆఫ్ మినిస్టర్ టు ఏ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం టైమ్ ఇంటర్వెల్ పర్మిషబుల్ బిట్వీన్ టూ సక్సెసివ్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్? అంటే ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయో సో ఈ రెండు సమావేశాల మధ్య ఎంత గ్యాప్ అనేది ఉండాలని ఇచ్చారు. అంటే టూ సక్సెసివ్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ పర్మిషబుల్ బిట్వీన్, అంటే మ్యాక్సిమం టైమ్ ఇంటర్వెల్ పర్మిషన్ బిట్వీన్ టూ సక్సెసివ్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ 4 months, 5 months, 6 months, 3 months. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్, 6 months అండి. సో 6 months ఈజ్ ద మ్యాక్సిమం టైమ్ ఇంటర్వెల్ పర్మిషబుల్ బిట్వీన్ టూ సక్సెసివ్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? సో మీకు ఆల్రెడీ చెప్పాను, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ ఎవరు? రాజ్యసభ అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ కాంపిటెంట్ టు డిజాల్వ్ ద రాజ్యసభ? ఆప్షన్ ఏ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఆప్షన్ బి ద ప్రెసిడెంట్.
ఆప్షన్ సి ద జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో ది కాంపిటెంట్ టు డిజాల్వ్ రాజ్యసభ. సో రాజ్యసభని ఎవరు డిజాల్వ్ చేయడం జరుగుతుందని ఇచ్చారు మనకు. సో రాజ్యసభ చైర్పర్సనా, లేకపోతే ప్రెసిడెంట్నా, లేకపోతే జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంటా, లేకపోతే నన్ ఆఫ్ దిసా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎందుకంటే రాజ్యసభ అనేది నాట్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ డిజల్యూషన్. సో ఇది నాట్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ డిజల్యూషన్. సో నన్ ఆఫ్ దిస్ అబౌవ్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీకర్స్ ఓట్ ఇన్ ద లోక్సభ ఈస్ కాల్డ్. సో లోక్సభలో స్పీకర్ ఎప్పుడైతే తన ఓట్ని కనుక ఏదైతే తనకేదైతే ఓటు ఉందో ఆ ఓట్ని కనుక ఏ టైంలో యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇచ్చారు. అంటే కాస్టింగ్ ఓటా, సౌండ్ ఓటా, డైరెక్ట్ ఓటా, ఇండైరెక్ట్ ఓటా. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. స్పీకర్ ఓట్ ఇన్ ద లోక్సభ ఇస్ కాల్డ్ కాస్టింగ్ ఓట్. సో ఏ కాస్టింగ్ ఓట్ ఈస్ ఏ ఓట్ గివెన్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ఏ కౌన్సిల్ ఆర్ లెజిస్లేటివ్ బాడీ to resolve a deadlock and which can be exercised only when a such a deadlock exists. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. స్పీకర్ తన ఓట్ని ఏ విధంగా అంటే దాన్ని ఏమంటారు అంటే కాస్టింగ్ ఓట్ అని అంటే కాస్టింగ్ ఓట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ఏదైతే బిల్ అయినా ఏదైతే ఉందో ఆ డెడ్ లాక్ సంబంధించింది, డెడ్ లాక్. సో స్పీకర్ ఓట్ని ఏమంటారంటే లోక్సభలో ఏంటంటే కాస్టింగ్ ఓట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద చైర్మన్ ఆఫ్ ది లోక్సభ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ చైర్పర్సన్, చైర్మన్, స్పీకర్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్. సో చైర్మన్ ఆఫ్ లోక్సభ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ఏంటంటే స్పీకర్ అండి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, ఎందుకంటే చైర్మన్ ఆఫ్ లోక్సభ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ డిసైడ్స్ వెదర్ ఏ బిల్ ఈజ్ ఏ మనీ బిల్ ఆర్ నాట్. సో ఏదైతే మనీ బిల్ ఉందో అది మనీ బిల్లా కాదా అని ఎవరు డిసైడ్ చేస్తారని మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో స్పీకర్ ఆఫ్ లోక్సభ, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ. సో ఎవరు ఆ మనీ బిల్లా కాదా అని డిసైడ్ చేస్తారంటే ఆప్షన్ ఏ, ఎందుకంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ డిసైడ్ వెదర్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, in order to be recognized as an official opposition group in the parliament, option A 1/3 of the total strength, option B 1/4 of the total strength, option C 1/6 of the total strength, option D 1/10 of the total strength. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో అంటే బీజేపీ గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో అంటే పార్లమెంట్లో, అయితే ఏదైతే రూలింగ్ పార్టీ ఏ అనే రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో ఇది రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ. అంటే ఇప్పుడు చాలా మన ఇండియాలో చాలా మల్టీ పార్టీస్ ఉన్నాయి, ఈవెన్ నేషనల్ పార్టీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఒక పార్టీని కనుక అంటే లోక్సభలో ఒక పార్టీని కనుక అంటే పార్లమెంట్లో ఒక పార్టీని కనుక అపోజిషన్ పార్టీ కనుక రికగ్నైజ్ చేయాలంటే ఆ పార్టీకి సంబంధించిన సీట్స్ ఏదైతే ఉన్నాయో ఎంతవరకు ఉండాలంటే 1/10 ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్. 1/10 ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో అఫీషియల్లీ అపోజిషన్ గ్రూప్ ఇన్ ద పార్లమెంట్ రిక్వైర్డ్ 1/10 ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఒక పార్టీకి ఏదైనా ఒక రూలింగ్ పార్టీ కాకుండా ఇంకా అపోజిషన్ పార్టీని రికగ్నైజ్ చేయాలంటే ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఉందంటే ఏదైతే అఫీషియల్ అపోజిషన్ గ్రూప్ ఏదైతే ఉందో 1/10 ఆఫ్ సీట్స్ అనేది టోటల్ స్ట్రెంత్ అనేది కలిగి ఉండాలి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో మనం ఇంతవరకు యూనియన్ లెజిస్లేషన్ సంబంధించి క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది అని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఎందుకంటే ఒకవేళ పాలిటీ కనుక ఎక్కువగా వస్తే క్వశ్చన్ దీనిపైన రావడం జరుగుతుంది. ఫర్ ఆల్ టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్తో పాటు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కూడా చాలా వరకు ఈ క్వశ్చన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.